హాయ్ హలో నమస్తే. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నేను దీన్ని మాట్లాడుతున్నాను. సింపుల్గా ఉండే రఘురామకృష్ణరాజు గారికి నా వీడియో పంపించండి. రఘురామకృష్ణరాజు గారు, మీరు ఎంత చెప్పినా సరే ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి, అంటే ఆర్యుల కాలం, వేదిక్ పీరియడ్ నుంచి ఈ భారతదేశంలో యుద్ధం ఒకటే యుద్ధం. అదేంటంటే కులాన్ని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. భారతదేశంలో కుల వ్యవస్థని భద్రంగా దాచిపెట్టి, కుల వ్యవస్థని ఒక బంగారమైన వజ్రాల్లాగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసినటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో మీరు వాడుతున్న ప్రధాన ఆయుధం హిందూ మతం. ఎందుకన్నా ఇదేం లేదు, మీరు గతంలో గుప్తా ఎంపైర్ చూసినా, సేనా డైనస్టీ చూసినా, రాజ్పుత్ కింగ్డమ్స్ చూసినా, విజయనగర ఎంపైర్ చూసినా, మరాఠా కింగ్డమ్ చూసినా సరే హిందూ ప్రిన్సిపల్స్ మీదనే రన్ చేశారు. ఎందుకు? వాళ్ళ దగ్గర బ్రాహ్మిన్స్ పనిచేశారు. వాళ్ళందరి దగ్గర, మొఘల్ చక్రవర్తుల దగ్గర బ్రాహ్మిన్సే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా బ్రాహ్మిన్సే పనిచేశారు. సరే, నేను ఇప్పుడు మీ ప్రెస్ మీట్కి వస్తున్నా. 1920 నుంచి మీరు మాట్లాడినటువంటి, ఆయన మాట్లాడారు. 1920 నుంచి ఆయన ఏదో మాట్లాడారు. ఏమని? ఫస్ట్ ఇయర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి దీని గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఎలక్షన్స్ గురించి, ఆయన అక్కడ పోటీ చేశాడు, ఇక్కడ పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, అంబేద్కరే ఓడిపోయాడు, మీ నలుగురు ఎవరో గొడవ చేస్తున్నారు, మీరు నన్నేం ఓడగొడతారని చెప్పడానికి ట్రై చేశాడు యాక్చువల్గా, ఇండైరెక్ట్గా. సరే, ఆయన ఇంటెన్షన్ ఏదైనా సరే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఆర్డర్లో పెట్టి చెప్తున్నా. 1937లో ముంబై ప్రొవిన్షియల్ సీట్లో అంబేద్కర్ గెలవలేదు, గెలిచాడని చెప్పాడు ఆయన. యాక్చువల్గా ఆయన ఓడిపోయాడు. అంబేద్కర్ ఓడిపోవడానికి 1937లో కారణం ఏంటంటే, అప్పుడు ఓటేసేది కేవలం ట్యాక్స్ కట్టిన వాళ్ళే. గవర్నమెంట్కి ఎవరైతే ట్యాక్స్ కడతారో వాళ్ళు మాత్రమే ఓటేశారు. వాళ్ళు కొద్దిగా క్వాలిఫికేషన్స్ పెట్టుకున్నారు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు, మినిమం చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, ట్యాక్స్ కట్టేవాళ్ళు, వీళ్ళు మాత్రమే ఓటు ఉంది అప్పుడు 1937లో. సో ఆయన ఓడిపోయాడు. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారు గవర్నమెంట్ వాళ్ళని. 1942లో ఆయన ఎలక్షన్ని గెలిచాడు. 1946లో ఎంసీ రాజయ్య గారు లాంటి వాళ్ళు, హిందూ మహాసభతో ఉన్నటువంటి ఈ ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో కూడా, అదే హిందూ మహాసభతో టచ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంసీ రాజయ్య గారు ఇట్లాంటి వాళ్ళు, దళిత నాయకులు అంబేద్కర్ గారిని పనిగట్టుకొని డబ్బులు పంచి మరి ఓడగొట్టారు ఆయన్ని. 1946లో ఈయన ఓడగొట్టారని ఆయన బెంగాల్కి వెళ్ళాడు. బెంగాల్లో వెళ్తే పాపం ఆయన అక్కడ ఎన్నికలు జరగలేదు. యునానిమస్గా ఎవరు పోటీ చేయకుండా, మా అంబేద్కర్కి అన్యాయం జరిగింది, వీళ్ళందరూ ఓడగొడుతున్నారు సార్, మేము ఎవరం పోటీ చేయము, మీరు రండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి బెంగాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈస్ట్ బెంగాల్ అనే వాళ్ళు, పాపం ఆ నాయకులు ఆయన తీసుకెళ్ళి ఎవరు పోటీ చేయకుండా ఆయన గెలిపించారు. అక్కడ యునానిమస్గా అన్అపోజ్డ్గా గెలిపించారు. 1947లో ఆయన సీటు వెకేట్ అయింది. ఎందుకంటే అప్పుడు 1947 ఆగస్టు 15వ మన స్వతంత్రం వచ్చింది. అది పాకిస్తాన్లో పడిపోయింది. ఇమీడియట్గా ఆయన సీటు క్యాన్సిల్ అయిపోయింది. ఆయన సీటు క్యాన్సిల్ అయిపోయిందని ఇప్పుడు అంబేద్కర్ గారిని ఎన్నికలు గెలవాలి. ఎమ్మెల్యేలు ఓటేసి గెలిపించారు. మళ్ళీ పబ్లిక్ ఓటింగ్ జరగల, ఎమ్మెల్యేలు ఓటేసి గెలిపించారు. 1947 బాంబే తీసుకొచ్చి ఆయన్ని 1951 వరకు ఆయన అక్కడ పనిచేసి, అక్కడ లేబరు మినిస్టరు ప్లస్ లా మినిస్టర్గా పనిచేశారు. 1952లో అంబేద్కర్తో పనిచేసిన, అంబేద్కర్ కింద పనిచేసినటువంటి ఒక పర్సనల్ సెక్రటరీని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టి ఓడగొట్టారు ఆయన్ని, డబ్బులు పంచి మరి. ఓకే, ఇక మళ్ళీ వాళ్ళు ఓడగొట్టిన వాళ్ళే మళ్ళీ ఆయన రాజ్యసభకి ఇచ్చి పంపించారు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన రాజ్యసభ మెంబరు. సో ఇది జరిగింది. సో ఆ హిస్టరీ మనకి నాటి అటు తిప్పి చెప్పాడు. ఇదంతా కాదు, దాని సంగతి దీని గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడదాం. ఇదేంటంటే, బ్రిటిష్ వాళ్ళు దళిత క్రైస్తవుల్ని, బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని పక్కన పడేశారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దని బ్రిటిష్ వాళ్ళు చెప్పారని ఎందుకు సార్ బ్రిటిష్ వాళ్ళని సాగొడతారు? అనాది కాలం నుంచి కూడా వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది మీరే. అదే చెప్పాను కదా, మొఘల్ దగ్గర పనిచేసింది వీళ్ళే, గుప్తా డైనస్టీ, ఆ డైనస్టీ, ఈ డైనస్టీ దగ్గర పనిచేసింది వీళ్ళే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా పనిచేసింది వీళ్ళే. వీళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అయితే ఒక 1920 నుంచి చెప్తున్నా ఏం జరిగిందో. 1920 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇదిగండి, ఈ మత ప్రాతిపదికన మేము రన్ చేయలేము గవర్నమెంట్ని, మేము చట్టం ప్రకారం వెళ్తామని చెప్పి వాళ్ళు ఒక చట్ట ప్రకారం వెళ్ళటానికి ట్రై చేశారు 1920 నుంచి బ్రిటిష్ వాళ్ళు. అక్కడి నుంచి లాబింగ్ మొదలైంది. 1920లో ఏదైతే చేశారో
1930లో అదే చేశారు. 1930లో ఏదైతే చేశారో 1935 యాక్ట్ అప్పుడు అదే చేశారు. 1935 యాక్ట్ అప్పుడు ఏం చేశారో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దగ్గర అదే చేశారు. అప్పుడేది చేశారు 1956 సిక్కులకి ఇచ్చేటప్పుడు అదే చేశారు. అప్పుడేది చేశారు 1990 బుద్ధిస్టులకి ఇప్పుడు అది చేశారు. అప్పుడేది చేశారు. ఇప్పుడు కోర్టులకి అదే చేస్తున్నారు. కోర్టులకి ఏది చేస్తున్నారు ఇప్పుడు 2026లో కూడా అదే చేస్తున్నారు. నో చేంజ్, ఎవ్రీథింగ్ ఈ సేమ్, క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ కంటిన్యూయేషన్. ఏం జరిగిందో చెబుతున్నాను ఇప్పుడు మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ని షెడ్యూల్ క్యాస్ట్ స్టాటస్ నుంచి తీసేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎ థియలాజికల్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఆర్గ్యుమెంట్. థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే మీరు చేసే థియలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏమని, క్రిస్టియానిటీలో కులం ఉందా మతం ఉందా, హిందూ మతంలో కులం ఉందా మతం ఉందా, యేసుక్రీస్తు దేవుడా కాదా, బైబిల్లో ఏముంది, ఇదంతా థియాలజీ. థియలాజికల్ ఆర్గ్యుమెంట్లోకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళలేదు, ప్యూర్లీ పొలిటికల్ డివిజన్ చేశారు వాళ్ళు. ఆ పొలిటికల్ డివిజన్ వదిలేసి క్రిస్టియానిటీలో మతం ఉందా, వాళ్ళు బైబిల్ లేదు, థియాలజీతో మనకెందుకంటే, మనం ఏమైనా బైబిల్ టీచ్ చేస్తున్నారా, ఖురాన్ టీచ్ చేస్తున్నారా, భగవద్గీతను టీచ్ చేస్తున్నారా? భారతదేశంలోని యొక్క సిటిజన్స్ని మనం ఎలాగ పైకి తీసుకురావాలన్న దాని దగ్గర బిబ్లికల్ థియాలజీ మీకెందుకు? దాంట్లో మతం ఉందా కులం ఉందా ఇదంతా కాదు. థియాలజీని ఇప్పుడు చెప్తున్నారు. బ్రిటిష్ వాడు థియాలజికల్గా చేయలేదు, పొలిటికల్గా చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మెయిన్ పాయింట్ వాళ్ళు ఆర్గ్యూ చేసింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళతోటి హిందూ మతంలోనే క్యాస్ట్ హైరార్కీ ఉంది. జాగ్రత్త, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రఘురామకృష్ణరాజు గారు వినండి, హిందూ మతంలోనే క్యాస్ట్ హైరార్కీ ఉంది అనేది ఫస్ట్ 1920లో వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్. బ్రిటిష్ వాళ్ళకి తెలియదా? బ్రిటిష్ వాళ్ళకి తెలుసు క్రిస్టియానిటీలో కూడా వివక్ష ఉందని తెలుసు, క్రిస్టియన్ సొసైటీలో వివక్ష ఉందని తెలుసు, ఈ క్రిస్టియన్స్ సమాజంలోకి వెళ్తే అక్కడ వివక్ష ఉందని తెలుసు, రిలీజియన్ మారినంత మాత్రాన క్యాస్ట్ మారదు, అక్కడ వివక్ష గురవుతున్నారని బ్రిటిష్ వాళ్ళకి తెలుసు, అన్ని బ్రిటిష్ వాళ్ళకి తెలుసు. అయినా సరే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఆయన ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఓకే, వాళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే అప్పర్ క్యాస్ట్ నుంచి బ్రిటిష్ వాడి మీద వచ్చిన ప్రెజర్. ఇప్పుడు కోర్టుల మీద ఏం ప్రెజర్ పెడుతున్నారో, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేసేటప్పుడు ఏ ప్రెజర్ పెట్టారో ఇదే ప్రెజర్ బ్రిటిష్ వాళ్ళ మీద పెట్టారు. బ్రిటిష్ వాడు వాడికి ఎందుకు, వాడే దోచుకోవడానికి వచ్చాడు, అరే వీళ్ళతో మనకెందుకు, వాడు అడిగితే అది చేసేంటని చేసి వెళ్ళిపోయాడు అంతే. బ్రిటిష్ వాడు ఏం చేశారు 1920లో, నేను చెప్తాను 1916 to 1920లో జస్టిస్ పార్టీ అని ఒకటి ఉంది. ఈ జస్టిస్ పార్టీని కంట్రోల్ చేసింది బ్రాహ్మిన్స్. నాన్ బ్రాహ్మిన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 1920 వరకు జస్టిస్ పార్టీని కంట్రోల్ చేశారు. వాళ్ళు అందరు బ్రాహ్మిన్లు, నాన్ బ్రాహ్మిన్స్ ఉన్నారు జస్టిస్ పార్టీలో 1916 నుంచి 1920 వరకు. ఈ జస్టిస్ పార్టీ వాళ్ళు ఒక మెమరాండం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి, ఏమని, ఇదిగోండి మా హిందూ మతంలోనే వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు వినండి. రాజ్యాంగం దగ్గరకు వస్తున్నా ఇక్కడి నుంచి. మా హిందూ మతంలోనే వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది అని వీళ్ళు ఒక మెమరాండం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి. క్రిస్టియన్స్లో లేదు, మా మతంలోనే ఉంది అని వాళ్ళు మెమరాండం ఇచ్చారు. బ్రిటిష్ వాడు అంటాడు, అవును వీళ్ళ మతంలోనే కదా వర్ణ వ్యవస్థ ఉంది అంటే, మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మాకు కర్రలు కావాలి అని అడిగినట్టు. ఎందుకంటే మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మాకు కర్రలు కావాలి, అది ఆడింట్లో పాములు లేవు, కర్ర అవసరం లేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. మా వ్యవస్థలోనే ఈ కుల వ్యవస్థ ఉంది అనేది. ఎవరు చేశారు? జస్టిస్ పార్టీ వాళ్ళు చేశారు. 1920లో బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళి ప్రెజర్ పెట్టారు, మీరు వాళ్ళని తీసేయండి, వాళ్ళది క్లీన్ హౌస్, మాదంతా మా ఇంటి నిండా పాములు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. ఓకే, సరే. నెక్స్ట్ హిందూ మహాసభ వాళ్ళ దగ్గరికి పోయారు. నెక్స్ట్ హిందూ మహాజన సభ. వీళ్ళు 1921లో ఇంకొక రిప్రజెంటేషన్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి. హిందూ మహాజన సభ, మద్రాసులో హిందూ మహాసభ కాదు, హిందూ మహాజన సభ. ఈ హిందూ జనసభ అనేది పంజాబ్లో పెట్టారు. అక్కడ అది పెట్టింది కూడా బ్రాహ్మిన్సే. వాళ్ళు ఇక్కడ మద్రాసులో ఒక వింగు కూడా పెట్టుకున్నారు. హిందూ మహాజన సభ 1921 వీళ్ళే అని చెప్పారంటే, ఇదిగోండి మా కుల వ్యవస్థలోనే, మా యొక్క హిందూ మతంలోనే ఈ యొక్క కుల వ్యవస్థ ఉంది, అదే చెప్తారు. మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మాకు మాత్రమే పాములు బట్టే కర్రలు కావాలి అని అడిగారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పాములు లేవు అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? హిందూ మహాసభ. ఇందాక చెప్పింది హిందూ మహాజన సభ, ఇది హిందూ మహాసభ, ఆల్ ఇండియా మహాసభ, ఇది వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, హిందూ మహాసభలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళు విడి సావర్కర్ గారు, బిఎస్ మూంజే గారు బ్రిటిష్ వాళ్ళకు ఉత్తరం రాశారు. ఏమని? మా హిందూ మతంలోనే ఈ క్యాస్ట్ హైరార్కీ ఉంది అని రాశారు. ఇవన్నీ దీనికి సోర్స్ ఏంటి? ఇప్పుడు వీటన్నిటికి సోర్స్ ఏంటంటే, సోర్స్ చెప్తున్నా, మళ్ళీ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నావా ఇవన్నీ అని మీరు అనొచ్చు. ఓకే, ఈ సోర్స్ ఏంటంటే
నేను ముందు చెప్పిన కూడా చెప్తాను మళ్ళీ. ఈ జస్టిస్ పార్టీకి సోర్స్ ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్ 1960-1920 మధ్యలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ రికార్డులో రాసి ఉంది. అది ఈ హిందూ మహాజన సభ వాళ్ళు చెప్పింది. ఇది మద్రాస్ పబ్లిక్ రిజర్వేషన్ రికార్డ్ 1921 ఫైల్ నెంబర్ 112లో రాసి ఉంది. మద్రాస్ పబ్లిక్ రిజర్వేషన్ రికార్డ్ 1921 ఫైల్ నెంబర్ 112A రాసి ఉంది. ఇది వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ అటాచ్ చేశారు. ఇది ఆల్ ఇండియా హిందూ మహాసభ వాళ్ళు బిఎస్ ముంజే గారు, విడి సావర్కర్ గారు వీళ్ళు వెళ్ళి ఒక ఉత్తరం రాశారు బ్రిటిష్ వాళ్ళకి. ఏమైనా మా హిందూ సమాజంలోనే ఈ క్యాస్ట్ హైరార్కీ ఉంది అని రాశారు, కాబట్టి మా వాళ్ళకే వివక్ష ఉంది అని రాశారు. ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఇండియా ఆఫీస్ రికార్డ్స్ లండన్ L/P and J-7/12/521 1932-1934. It was mentioned by ఎలెనార్ జెలియట్ అండ్ క్రిస్టోఫీ జెఫ్రోలాట్ అనే వాళ్ళు ఆర్టికల్లో మెన్షన్ చేశారు. దీన్ని వీళ్ళిద్దరు ఉత్తరం రాశారు బ్రిటిష్ వాళ్ళు. కానీ ఏమని, మా హిందూ మతంలోనే కులాలు ఉన్నాయి, వాళ్ళు అదే మా మతంలోనే మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మాకే కర్రలు పట్టుకోవడానికి కర్రలు కావాలి అని వీళ్ళు అడిగారు. ఓకే, వాళ్ళ ఇంట్లో లేవు అన్నారు. నెక్స్ట్, ఇది బ్రిటిష్ బాంబే ప్రెసిడెన్సీ హిందూ మహాసభ. ఇది మెమోరియల్ 1932. అదేనా బాంబే ప్రెసిడెన్సీ హిందూ మహాసభ మెమోరియల్ 1932. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు హిందూస్ అనేవాళ్ళు కేవలం హిందూ మతంలోని వర్ణధర్మ, మా ధర్మం అనేది మేము పాటిస్తాము, మా ధర్మంలోనే ఇది ఉంది. ఇది బాంబే ప్రెసిడెన్సీ ప్రొసీడింగ్స్ అండ్ మైనారిటీస్ 1932 వాల్యూమ్ 3లో ఉండేది. ఇది వీళ్ళు ఏమంటారు? ఓన్లీ హిందూ సఫర్స్ ఫ్రమ్ హిందూ డిజబిలిటీస్, మా దగ్గరే ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఉంది కాబట్టి సో మాకు మాత్రమే ఎస్సీలకు ఇవ్వాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరు అది? మొత్తం ఎవరు? హిందూ మహాసభ, హిందూ మహాజన సభ, అంతకుముందు ఉన్నటువంటి జస్టిస్ పార్టీ, వీళ్ళందరూ కూడా ఎవరు? ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు 1920 నుంచి అడ్డుకుంటున్నారు. బ్రిటిష్ అంటే ఎట్లా? మీరు అడ్డుకొని అక్కడ స్టార్టింగ్ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని. ఓకే, అదే ఎందుకు వాళ్ళు చెప్తున్నారు కదా, మా కులంలోనే క్యాస్ట్ హైరార్కీ, మా మతంలోనే క్యాస్ట్ హైరార్కీ ఉంది, వాళ్ళ దాంట్లో లేదు అంటే అర్థం ఏంటి? యూ వాంట్ టు కంటిన్యూ ద క్యాస్ట్ హైరార్కీ అని కదా అర్థము. యూ వాంట్ టు కంటిన్యూ యువర్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య అనేటువంటి క్యాస్ట్ హైరార్కీని యూ వాంట్ టు కంటిన్యూ. మా దగ్గర ఏముందని ఆర్గ్యూ చేశారు. ఓకే, ఇది ఆల్ ఇండియా సనాతనీ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది. ఆల్ ఇండియా సనాతన కాన్ఫరెన్స్. ఇక్కడ లీడర్సు ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్స్లో 1934లో వచ్చింది. ఇది వాల్యూమ్ 5లో ఇది రాశారు. ఇది హిందూ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే హైరార్కీ కిందకు వస్తారు, హిందూ వర్ణ వ్యవస్థ కిందకు వస్తారు, కాబట్టి వాళ్ళే డిప్రెస్డ్ పీపుల్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కాదని చెప్పి వాళ్ళు రాశారు. ఓకే, తర్వాత బెంగాల్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు అడిగారు, ఏమంటే 1936లో బెంగాల్ క్లారిఫికేషన్ ఇస్తే ఇది ఈ క్రిస్టియన్స్ వర్ణ వ్యవస్థ కిందకు వస్తారంటే, లేదు, వర్ణ వ్యవస్థ అనేది హిందూ మతంలో భాగము, కాబట్టి ఈ వర్ణ వ్యవస్థని మా మతంలోనే ఉంది, వాళ్ళ మతంలో లేదు అంటే ఏంటి అర్థం? మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మేము మాకు మాత్రమే కర్రలు కావాలి అని మళ్ళీ బెంగాల్ గవర్నమెంట్ చెప్పింది. ఏమంటే కరెక్టే, మీరంతా చేశారు కరెక్టే. ఇదేంటి? హిందూ మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 1936. ఇక్కడ చాలామంది అప్పర్ క్యాస్ట్ హిందువులు బ్రిటిష్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. ఏమని రాశారు? ఇదిగోండి, క్రిస్టియన్ కన్వర్ట్స్ కనుక మీరు ఈ షెడ్యూల్కి ఈ యొక్క ఏమంటారు దీనిలో కలిపేస్తే మా వాళ్ళు మొత్తం కూడా అటు మారిపోతారు, మారిపోయిందంటే మా యొక్క హిందూ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఇదిగో మా హైరార్కీ, వీ వాంట్ టు ప్రొటెక్ట్ హైరార్కీ, కుల వ్యవస్థను మేము కాపాడుకోవాలి. అదేనండి మతం అనేది కదా, కుల వ్యవస్థను కాపాడుకోవాలని వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి? 1936 ఫైల్ నెంబర్ 1936 SC23. ఇది బ్రిటిష్ ఆర్కీవ్ ఎవిడెన్స్ నుంచి వచ్చింది, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఇంకొకటి 1936. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ డిపార్ట్మెంట్ నోట్ 1936. వీళ్ళు ఏం రాశారు? ఇంటర్నల్ డాక్యుమెంట్ ఇది బ్రిటిష్ వాళ్ళ ఇంటర్నల్ డాక్యుమెంట్, అంటే వాళ్ళు చర్చించుకున్నట్టు ఒక ఇంటర్నల్ సీక్రెట్ డాక్యుమెంట్ ఇది. ఈ ఇంటర్నల్ డాక్యుమెంట్లు ఏం రాశారంటే, అప్పర్ క్యాస్ట్ హిందూస్ గొడవ చేస్తారు, మనం కనుక ఇప్పుడు క్రిస్టియన్స్ కనుక షెడ్యూల్ క్యాస్ట్లో కలిపితే అప్పర్ క్యాస్ట్ హిందువులు గొడవ చేస్తారు, కాబట్టి మనకు అన్సర్టనిటీ, ఇదంతా కూడా గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయటం మనకెందుకు అని వాళ్ళు ఇంటర్నల్గా రాసుకున్నట్టు. హిందూస్ స్ట్రాంగ్లీ అపోజ్ చేస్తున్నారు దాన్ని,
అది వద్దు, వాళ్ళ మతంలోనే వర్ణ వ్యవస్థ ఉందట, వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ కాదట, క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న డాక్యుమెంట్ 1936లో హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ డాక్యుమెంట్. ఓకే, ఇది ఫైనల్గా 1932లో పూణే ప్యాక్ట్ జరిగింది. పూణే ప్యాక్ట్ యొక్క మీనింగ్ ఏంటి? అన్టచబుల్స్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద హిందూ సొసైటీ. అప్పటి వరకు హిందూ సొసైటీ కాదు వీళ్ళు, వాళ్ళు నలుగురే ఉన్నారు. అదే చెప్తూ ఉన్నారు కదా, మా కులంలోనే వర్ణ వ్యవస్థలు ఉన్నాయి, ఓకే, మా ఇంట్లోనే ఇవి ఉన్నాయి అని వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చి, ఇదిగోండి బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా మేము తీసుకొస్తాము, మేము కలుపుకుంటాము అన్నారు తప్ప ఈ వర్ణ వ్యవస్థని మేము మాఫీ చేస్తామనలా. 1932 పూణే ప్యాక్ట్ని మేము మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. పూణే ప్యాక్ట్ ఏం చేశారు వాళ్ళు? అన్టచబుల్స్ని కూడా మా వ్యవస్థలోకి 5వ వార్డుగా మేము యాడ్ చేస్తాముగా తప్ప దాన్ని తీసేస్తామని చెప్పలేదు. మోరోవర్ వీళ్ళకి సపరేట్గా రిజర్వ్డ్ సీట్లు ఇస్తామన్నారు, ఇక నుంచి బాయిల దగ్గరికి వాటి దగ్గరికి తీసుకెళ్తాము, మేము అవకాశం ఇస్తామన్నారు 1935లో. సారీ 1932 పూణే ప్యాక్ట్ యొక్క మీనింగ్ అదే. ఇప్పుడు దాకా జరిగిందంటే మా ఇంట్లోనే ఇవన్నీ ఉన్నాయి, మా ఇంట్లోనే ఈ యొక్క కుల వ్యవస్థ దారుణమైనటువంటి, మా మతమే పెద్ద ఈ యొక్క కుల వ్యవస్థను పోషిస్తుంది, వాళ్ళన్నీ క్లీన్ హౌసెస్, వాళ్ళ సూపర్ హౌస్లు అని చెప్పుకున్నారు. కానీ ఏమైనా నువ్వు ఇప్పుడు లేచిన దగ్గర నుంచి మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మా ఇంట్లోనే పాములు ఉంటున్నాయి, ఎవరింట్లో పాములు ఉండటానికి లేదని పాములు పట్టేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పాములన్నీ బట్టి బయటకేస్తానన్నాడు, పాములన్నీ బట్టి బయటేస్తా అన్నాడు అతను, వేసేసాడు. ఎప్పుడు అది చెప్తా వినండి. ఈ పూనా ప్యాక్ట్లో ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అప్పర్ క్యాస్ట్ హిందూస్ మొత్తం కూడా అన్రెస్ట్ అవుతుందని చెప్పేసి, వాళ్ళ మొత్తంలో హైరార్కీ ఉందని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మనకెందుకు అన్రెస్ట్ క్రియేట్ చేయగాకండి, డిస్టర్బ్ చేయగాకండి అడ్మినిస్ట్రేషన్ని, మనం ఎట్లాగా రేపు ఎల్లుండి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, మనకెందుకు ఈ గొడవ అని బ్రిటిష్ వాడు బైపాస్ చేశాడు దాన్ని. అప్పుడు రాజ్యాంగంలో అదే చెప్పాను కదా, పాములు మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మా ఇంట్లోనే పాములు ఉన్నాయి అంటే ఆ పాములు పట్టేవాడు వచ్చాడు. ఇదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చాడు, ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో పాములు ఉండటానికి లేదు, మొత్తం తీసుకెళ్ళి బయటపడేస్తాను అని చెప్పేసి ఆర్టికల్ 14 అందరూ సమానమే, ఇదిగో నా ఇంట్లోనే పాములు ఉన్నాయి, క్రిస్టియన్ ఇంట్లో పాములు లేవు అనటానికి లేదు, ఎవడింట్లో కూడా పాములు ఉండటానికి లేదు. ఆర్టికల్ 14 అందరూ సమానమే, ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఉండటానికి లేదు, ఆర్టికల్ 16 ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ ఉండాలి, ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా మా ఇంట్లోనే పాములు ఉన్నాయి, మా మతంలోనే కులాలు ఉన్నాయి, మా మతంలోనే వర్ణ వ్యవస్థ ఉంది, ఇదంతా కూడా ఆర్గ్యుమెంట్స్ చచ్చిపోయినాయి. హీ నల్లిఫైడ్, హీ క్లీన్డ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా ఆయన ఏం రాశాడు? సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మా మతంలోనే కులాలు ఉన్నాయి, అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ హైరార్కీ ఆఫ్ క్యాస్ట్స్. సూర్యుడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనేది రాజ్యాంగం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు బ్రిటిష్ వాళ్ళ వరకు ఆర్గ్యుమెంట్ చేసుకొని ఉత్తరాలు రాసుకొని మా మతంలోనే ఉన్నాయి, మా మతంలోనే ఉన్నాయి అని రాసుకున్నారు. మీరు ఏ మతంలో ఉండడానికి లేదని ఆర్టికల్స్ రాశాడు ఆయన అంబేద్కర్ గారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత అవన్నీ ఎత్తిపడేసి ఇట్ డజంట్ అప్రూవ్ యువర్ క్యాస్టిజం, ఇట్ డజంట్ అప్రూవ్ యువర్ క్యాస్ట్ ఆర్డర్, it doesn't agree your caste order, it doesn't authorize your caste order, it doesn't accept any kind of caste order, everybody is same, no brahman, no kshatriya, everybody is same. నేను అందుకే చెప్పాను మా ఇంట్లోనే పాములు, మీ ఇంట్లో మీ పాములన్నీ పట్టి బయటపడేశాడు అంబేద్కర్. రాజ్యాంగం ఆర్టికల్ 14, 15, 16, 17, 19, 20, 25లో కుక్క తోక వంకర. మళ్ళీ ఫైనల్గా 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేశారు, మళ్ళీ అక్కడికే వచ్చారు, మా మతంలోనే కులాలు ఉన్నాయి. అంబేద్కర్ రాసింది ఏంటి అక్కడ? ఇక్కడ అంబేద్కర్ ఏం రాశాడు? ఎవరింట్లో కులాలు ఉండటానికి లేదు. ఆర్టికల్ 14 నుంచి 25 వరకు రాసి అందరూ సమానమే అని రాస్తే, నేను అదే చెప్పింది కుక్క తోక వంకర. మళ్ళీ అక్కడికే వచ్చారు వీళ్ళు. ఎక్కడికి వచ్చారు? మా మతంలోనే కులాలు ఉన్నాయి, మా మతంలోనే ఆర్డర్ ఉంది, మా మతంలోనే హిందూ వ్యవస్థ కుల వ్యవస్థ ఉంది. కాబట్టి అప్పుడు బ్రిటిష్ వారి దగ్గర ఆర్గ్యుమెంట్ చేసినటువంటి 1935 ఇండియా యాక్ట్లో పెట్టిన దాన్ని పిక్కొచ్చి ఇక్కడ పెట్టారు. ఏందండి ఇది? అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎవరు చేశారో వాళ్ళే 1935లో చేశారు. ఎవరైతే 95-35లో చేశారో వాళ్ళే ఇప్పుడు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 చేశారు. వీళ్ళే ఇప్పుడు కోర్టులు అడ్డుకుంటున్నారు, వీళ్ళే ఇప్పుడు కోర్టులకు అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు, వీళ్ళే రేపొద్దున మొత్తాన్ని చేస్తుంది వీళ్ళే. అప్పటి నుంచి 1921 నుంచి మొత్తం క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ రికార్డు ఉంది ఎవరు అడ్డుకుంటున్నారు దీన్ని అనేది. మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు కదా, 1920 నుంచి చేసింది వీళ్ళండి. ఉత్తరాలతో సహా రాశారు. ఎవరెవరు ఉత్తరాలు రాశారు?
ఓకే. కాంగ్రెస్ వాళ్ళు పాపం లేదు. 1920 నుంచి వీళ్ళందరూ అడ్డుకుంటూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టారు, కోర్టుల మీద ప్రెజర్ పెట్టారు, బాబు రాజేంద్ర ప్రసాద్ మీద ప్రెజర్ పెట్టారు, ఆ తర్వాత పార్లమెంట్ మీద ప్రెజర్ పెడుతున్నారు. 1990లో 1995లో ఈయన పివి నరసింహరావు గారు దీన్ని ఏ చెత్త ఇది అన్యాయం, అంబేద్కర్ రాశాడు కదా ఎవడింట్లో పాములు ఉండటానికి లేదు, మొత్తం క్లీన్ చేయాలి హౌస్లు మొత్తం అని ఆయన బిల్లు పెట్టకపోతే ఆయన మీద ప్రెజర్ తెచ్చింది వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ కోర్టు మీద ప్రెజర్ చేస్తారు. మొత్తం కూడా మీ ప్రెజర్ పెడతారు. ఎందుకు అంటే 1920లో ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటి, 1920 నుంచి వీళ్ళు అడ్డుకుంటున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, మా వ్యవస్థ కంటిన్యూ అవ్వాలి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేవాడు కంటిన్యూ అవ్వాలి. వీళ్ళందరూ క్రిస్టియానిటీలోకి వెళ్తే బ్రాహ్మణులు లేడు, దళితులు లేడు, మొత్తం సమానం అంటారు. మన కుల వ్యవస్థ బతకాలంటే ఈ వ్యవస్థ ఉండాలి. ఇది కుల పోరాటము, మత పోరాటం కాదు. ఓకే. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. నమస్కారం.